హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి అఫీషియల్ 01. మేమైతే మా ఊరు పండగ కోసం వచ్చాం కదా. ఈరోజైతే మాకు మొర్రాట ఎత్తుకునే మొక్కు ఉందన్నమాట. మా ఏరియాలోని ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు వీలు కాకపోతే ఒక ఇంటి నుండి తీసుకొని వెళ్తారు. ఈవిడైతే అమ్మవారిని ఎక్కువగా పూజ చేస్తారనమాట. సో ఆవిడింటి నుండే మేము తీసుకొని వెళ్దామని మొక్కుకున్నాము. మేము ముందుగానేమో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు ఇవన్నీ మేము దేవుడికి సమర్పించడానికి ఒక బౌల్‌లో రెడీ చేసేసుకున్నాము. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా ఆర్డర్ చేసేసుకున్నాము. అవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటలకి లోపల మేము ఇంక గుడికి వెళ్ళిపోవాలి. నాతో పాటు చాలామంది మొక్కుకుంటారు కదా. వాళ్ళు కూడా ఇలానే మొర్రాట పట్టుకొని వస్తారనమాట. మేమైతే ఈ ఆంటీ ఆళ్ళ ఇంటి నుండి మొర్రాట తీసుకొని వెళ్దామని మొక్కుకున్నాము. ఫస్ట్ అయితే మనకి పసుపు రాసి, బొట్టు పెట్టి ఇలాగా ధూపం వేస్తారు. అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ధూపము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని పిలిచి, మనం ఏవేదైతే నైవేద్యాలు చేశామో అమ్మవారికి ఇష్టమైనవో అవన్నీ పట్టుకొని గుడికైతే స్టార్ట్ అయిపోతాము. మా ఇంటి దగ్గర నుండి 2 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చనమాట. అంత దగ్గర గుడైతే. ఫస్ట్ అయితే మనం మొర్రాట పెట్టుకొని బయటకొచ్చి మళ్ళీ ధూపం వేస్తారు. కాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కడిగి కొంచెం పసుపు నీటిలోని నీళ్ళు వేసి దాంతో మనకి కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగిన వెంటనే మనం గుడికి ఇంక స్టార్ట్ అయిపోతాము. మాతో పాటు మీరు కూడా మా ఊర్లో పండగ ఎలా జరుగుతుందో చూసేయండి. మనం ప్రిపేర్ చేసిన నైవేద్యాలన్నీ మన చుట్టుపక్కల వాళ్ళు వచ్చే వాళ్ళందరూ పట్టుకొని గుడికైతే స్టార్ట్ అయిపోతామనమాట. మనతో పాటు చాలామంది మొక్కుకుంటారు కాబట్టి వాళ్ళతో పాటు మనకు గూడా కలిసి పూజ చేస్తారు. మీరు కూడా చూసేయండి మా ఊర్లో పండగ ఎలా జరుపుకుంటారో. సంవత్సరానికి ఒక్కసారి జరిగే పండగ చాలా బాగా జరుపుకుంటారు కదా. మా ఊర్లో అయితే ప్రతి ఒక్క మంత్ ఒక్కొక్క ఏరియాకి అమ్మవారు తెచ్చి ఇలాగా పూజలు చేస్తూ ఉంటారు. ఓన్లీ 9 డేస్ మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు దేవుడికి మంచి మంచి అవతారాలతోని పసుపుతోనే తయారు చేస్తారనమాట కొండకి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మా ఊర్లో జరిగే పండగ ఎలా ఉంటుందో నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. మేమైతే ఈరోజు నైవేద్యం కింద గారెలు, బూర్లు, చక్కెర పొంగలి అమ్మవారికి సమర్పించాము. బయట ప్రసాదం కింద మేము ఈరోజు పరవన్నం, పూరి అన్నది పెట్టుకున్నామనమాట. మనం ఏదైతే ప్రసాదం అనుకుంటామో మళ్ళీ గుళ్ళో ఎవరైతే కమిటీ ఉంటుందో వాళ్ళకి అడిగి ఏ ప్రసాదం అయితే చేస్తే మంచిదో మాట్లాడుకొని మనం మనీ ఇచ్చేస్తే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. చాలా మంది క్రౌడ్ వస్తూ ఉంటారనమాట. ఈ అమ్మవారి పండగ సంవత్సరంకి ఒక్కసారే జరుగుతుంది. ప్రతి ఏరియాలోని 9 రోజులు ఉంచుతారు కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఈ పండగ చూడ్డానికి చుట్టాలు చాలా లాంగ్ జర్నీ చేసి మరీ వస్తారనమాట. అంత ఫేమస్ మా ఊర్లో ఈ పండగైతే. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయన్నమాట. మనకి ఏం కావాలన్నా కొనుక్కోవడానికి. అలా ప్రోగ్రామ్స్ కూడా పెడుతూ ఉంటారు. అందరికీ టైమ్ పాస్ అవ్వాలి. అండ్ సంవత్సరంకి ఒకసారి వస్తుంది కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందనమాట. పిల్లల కోసమైతే చాలా గేమ్స్, యాక్టివిటీస్ అన్నీ పెడుతూ ఉంటారు. ప్రతి ఏరియాలోని పెడుతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు. మా ఏరియాలోనైతే 9 డేస్ 9 అవతారాలు పెడతారనమాట. పసుపు కలిపి కుండకి అలంకర చేసి చాలా చేస్తారనమాట. మా ఊర్లో చేసే పండగ మాత్రం చాలా ఫేమస్. ఏ ఊర్లోనూ ఉండదు. సోలాపూరి అమ్మవారి పండగ అని. మేము సంవత్సరంకి ఒకసారి వెళ్తూ ఉంటాం ఈ పండగ కోసం. అంత ప్రిపేర్ చేస్తారు కాబట్టి.
ఈరోజైతే ప్రసాదం కింద మేమందరికీ మా వీధిలోని ఇవ్వడానికి కమిటీ వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నామనమాట. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.